మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్ని అందరం గారా ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ని గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకులు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది, పోలీసు వారి గారు పట్టించుకోకుండా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టెంపుల్ సిటీలో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. నిన్నగాక మొన్న అక్కడ పోలీసుల యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి, దమనకాండ ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అలాగే నూజివీడులో మాజీ మంత్రివర్యులు పార్సారథి గారు ఆయన ఒక 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయారు. ఎక్కడికక్కడ కొనుగోలు చేయటము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ప్రలోభాలు పెట్టడము, దౌర్జన్యం చేయటము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయిందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. భయం ఎందుకు మీకు? ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీగా ఉండి రేపు చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారనంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలైనా మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు. ఇదేనా మీ ప్రజలందరూ? ఈరోజు ఆ తిరుపతి నగరంలోన బస్సులోన ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక బీసీ మహిళ మేయర్ కూర్చొని ఉన్నారు. ఫ్రంట్లో కూర్చొని ఉందామా? బస్సుని ఏ రకంగా అద్దాలను పగలగొడుతున్నారు, ఏ రకంగా 7 కార్పొరేటర్లని బస్సులో నుంచి బయటికి లాగి లేడీ కార్పొరేటర్లను కూడా చూడకున్నా, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయనన్నా చూడకున్నా విధ్వంసం సృష్టించి ఈరోజు 7 మంది కార్పొరేటర్లని ఎత్తుకుపోవడం జరిగింది. వాళ్ళకి కోరం లేకపోయినా కానీ ఎలక్షన్ కావాలి, మాకు ఎలక్షన్ కావాలి అని అంటే ఎలక్షన్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారి, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ ఈరోజు తిరుపతి కార్పొరేషన్లోకి వెళ్తుంటే అక్కడ ఎస్పీ గారు ఉంటుండగానే ఎస్పీ గారి సమక్షంలోనే ఈరోజు ఇంత విధ్వంసకాండం సృష్టిస్తున్నారు అని అంటే అసలు
వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏ మాత్రం వాళ్ళకి భయం లేకుండా అసలు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏమవుతుంది? నిన్న ఎలక్షన్ కమిషన్కి మా పెద్దలందరూ, నాయకులందరూ వచ్చి నిన్న మేము చెప్పడం జరిగింది, మా కార్పొరేటర్లకు భద్రత కావాలి అని నిన్న కూడా మేము మీడియా మిత్రులకు కూడా తెలియచేయడం జరిగింది. ఇంత గట్టిగా మేము నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది. పూర్తి స్థాయిలో కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలుకుతున్నారు. ఒత్తసు పలికి ఈరోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ రకమైన విధ్వంసకాండ ఏనాడు చూడలేదు. ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం అయినా వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఇలాంటి పనులకి మాత్రం వెళ్ళరు. తీసుకెళ్తున్నారు, కౌన్సిలర్లు తీసుకెళ్తున్నారు, ఫామ్ హౌస్లో